సభాధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణ గారికి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వాదన వినిపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ చూపిస్తూ యువ నాయకులను ప్రోత్సహిస్తున్న జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మంత్రివర్యులు కళా వెంకటరావు గారికి, కేంద్ర మంత్రులకు, పొలిటికల్ సభ్యులకు, వేదిక ఉన్న పార్టీ నాయకులందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎన్టీఆర్ 95వ జయంతి సందర్భంగా నాకు ఈ వైజాగ్ మహానాడులో ఈ అవకాశం కల్పించిన మన పార్టీ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీతోని ఎన్టీ రామారావు గారితో నాకున్న సంబంధాన్ని కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అంటే సామాజిక న్యాయం, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆర్థిక సమానత్వం దృష్టిలో పెట్టుకొని ఆనాడు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు 1985 సంవత్సరంలో తోని ఎన్టీ రామారావు గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 85లో మొదటిసారి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇచ్చిన ఘనత కార్మిక ఇచ్చిన అనుభవం ఉంది. వారికి జన్మ నేను రుణపడి ఉంటానని చెప్పి సభాముఖం మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను. ఒక ఎస్సీ దళిత కుటుంబంలో పుట్టిన నేను, సాధారణ కార్మిక కుటుంబంలో పుట్టిన నేను ఈ స్థాయిలో మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి నిదర్శనమే తెలుగుదేశం పార్టీ అని మీకు సభాముఖం తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మా అన్నదమ్ములకు ఈ విషయం అంతా తెలుసు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో మేమంతా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో మన జాతీయ పార్టీ అధ్యక్షులు తీసుకున్న ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండి మేము ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేసి తెలంగాణ ఉద్యమంలో చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం చూస్తున్నప్పుడు చంద్రశేఖరరావు గారి మాటలు వింటుంటే కడుపు నిండుతుంది. ఆయన పనితనం చూసి బయటికి వస్తుంటే మన కడుపు మండుతుందని చెప్పి సభముఖం మీకు తెలియజేస్తున్నాను. తీయని మాటలు చెప్తూ పేదవాళ్ళు ధనిక వర్గాలను మోసం చేస్తూ, బీద దళితులకు అన్యాయం చేస్తూ, విద్యార్థులపైన ఉక్కుపాదం మోపుతూ, ఉద్యమ నాయకులపైన ఉక్కుపాదం మోపుతూ ఈనాడు తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదని చెప్పి సభముఖం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయనకు అదనపు భద్రత ఏర్పాటు చేసుకొని జిల్లాలో తిరగలేని పరిస్థితి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రపతి గారితో వెళ్ళి ఏదైతే ఉద్యమానికి ఊపిరిగా ఉన్న ఉస్మానియాలో ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితి ఈనాడు ఉంది. అందుకు కారణం ఏంటంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితులను ధనవంతం చేస్తానని చెప్పడం జరిగింది. పేదవాళ్లకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానని చెప్పడం జరిగింది. దళితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇస్తానని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదని చెప్పి ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేసీఆర్ మాటలు మోసాలు చేస్తే ఈనాడు మహాభారతం అవుతుంది, ఆయన పుస్తకం రాస్తే రామాయణం అవుతుంది. అంత పెద్ద మోసగాడు ఈ దేశ చరిత్ర లేడని చెప్పి సభముఖం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి విముక్తి కానికి ప్రతి ఒక్కరం కూడా ఉద్యమం చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని గ్రామ గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పటిష్టం ముందుకు పోతూ ఉన్నాం. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో
80% మేము దళితుల్లో ఉన్నాం, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాం, గిరిజనులు ఉన్నాం, మైనార్టీస్ ఉన్నాం. సభాముఖంగా మన అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా గెదిమి కొట్టి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సభాముఖం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలంగాణలో ఏదో చేస్తున్నాడు కేసీఆర్ అనేదో మోసం మాటలు చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో మా పార్టీ వస్తుందో లేదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. 100% చెప్తూ ఉన్నాం. తెలంగాణలో 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీ నాయకత్వాన్ని బలపరిచేసి ఆ ప్రాంతం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి సభ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు చెప్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.